గోదావరికి ఎర్రనీరు రావడంతో పులుసల సీజన్ మొదలైంది. తొలి పులుస జాలర్ల వలకు చిక్కింది. దేశవ్యాప్తంగా రుతుపవనాలు విస్తరించడంతో వర్షాలు దండిగా కురుస్తున్నాయి. ఎర్రని నీటితో నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఇక ఎర్రనీరు వచ్చిందంటే పులుసల సీజన్ వచ్చేసినట్లే కాదండోయ్, వచ్చేసింది కూడా. అప్పుడే మొదటి పులుసను పట్టేశారు. గోదావరి జిల్లాల ప్రజలు ఈ పులుసల కోసం ఎంతగానో ఎదురు చూస్తారు. పుస్తెలమ్మైనా పులుసను తినాల్సిందే అంటారు పెద్దలు. ఆషాఢం కొత్త అల్లుళ్లకు, బంధువులకు పులుసలతో విందు చేస్తారు. ఈ క్రమంలోనే అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలం అప్పులరాముని లంక గోదావరిలో మత్స్యకారుల వలలో పులస చేప చిక్కింది. 10 రోజులుగా గోదావరిలో నీరు రంగు మారడంతో మత్స్యకారులు వలలకు పని చెప్పారు. ఈ సీజన్లో మొట్టమొదటి పులుసను చూసి ఆనందంతో పొంగిపోయారు. ఎందుకంటే పులసకు ఉండే డిమాండ్ అలాంటిది మరి. వలలో పులస పడిందంటే చాలు, మత్స్యకారుల పంట పండినట్లే. అనుకున్నట్లుగానే ఆ పులస భారీ ధరకే అమ్ముడుపోయింది. కేజీన్నర బరువున్న ఆ పులసను అప్పలరాముని లంకకు చెందిన మాజీ సర్పంచ్ బర్రె శ్రీను 24,000 రూపాయలకు కొనుగోలు చేశారు. ఈ సీజన్లో మొదటి పులసను దక్కించుకున్న శ్రీను పులస కూరను బంధువులతో షేర్ చేసుకుంటున్నారు. అమోఘమైన రుచితో పాటు ఏడాదిలో చాలా తక్కువ కాలం మాత్రమే లభ్యం కావడం కూడా వాటి ధర అధికంగా ఉండడానికి ఒక కారణం.